అందరికీ వందనాలు. దేవుని మాటల్ని మనం చూస్తూ మన జీవితాన్ని పరిశీలించుకోగలిగినప్పుడే మనం దేవుడు కోరుకున్న ఆ పరిస్థితులకు మన జీవితాన్ని బాగు చేసుకోగలం, సరి చేసుకోగలం. దేవుని దగ్గరికి చేరగలిగే ఆ మంచి మనస్సాక్షిని మనం పొందుకోగలుగుతాం. అందును బట్టి మనం పేతురు రాసిన 2వ పత్రికలో నుంచి కొన్ని విషయాల్ని ధ్యానిస్తూ ఉన్నాం. మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలనే విషయాలు అక్కడ రాసి ఉంచి దేవుని దగ్గరికి చేరే ప్రతి ఒక్కరి జీవితాలు ఎలా ఉండాలో బోధపరిచారు. అందులో భాగంగా భక్తి యందు సహోదర ప్రేమ అనే విషయాన్ని మనం చూస్తూ అసలు సహోదర ప్రేమ అంటే ఏంటో, ఎలా ఉంటుందో అనేది నేర్చుకుంటా ఉన్నాం. సహోదర ప్రేమ విషయంలో మనం ఒక ఇద్దరి మధ్య ఉండే బంధాన్ని మనం చూస్తూ ఆ భావాన్ని కలిగిన వారిగా మనం మార్చబడితే తప్ప దేవుని దగ్గరికి మనకు ఆ సమృద్ధి అనే ప్రవేశం రాదు అనే వాస్తవాన్ని చూడగలుగుతూ ఉన్నాం. అందులో మనం ఇబ్బంది అనేది నేర్చుకుంటా ఉన్నాం. అంటే ఇబ్బంది కలుగకుండా సహోదరుడు మరొకరికి చాలా జాగ్రత్తగా వారి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు, వారిని భద్రపరుస్తూ ఉంటాడు. ఒకసారి నేను ఆటోలో వేరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మగారు కూర్చొని ఉన్నారు. నేను ఆ పక్క సీట్ దగ్గర కూర్చున్నాను. ఆటో ఎక్కి కూర్చుంటే వాళ్ళ అమ్మగారు అవతల వైపు ఆటో దిగడానికి వీలు లేకుండా ఐరన్ పెట్టేసి ఉంటుంది కదా ఆటోలో, ఒక పక్క దిగడానికి ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఆ పిల్లల్ని అటువైపు కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని ఇటువైపు కూర్చున్నారు. ఆవిడ కూర్చొని ఇద్దరిని పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకుంది. ఈలోపు వాళ్ళిద్దరూ నేను చూస్తే అన్నీ ఏం చేశాడంటే వాళ్ళ తమ్ముడిని చెయ్యి చాలా గట్టిగా పట్టుకున్నాడండి. జనరల్గా ఆ వయసులో ఉండే పిల్లలకి పడిపోతే దెబ్బ తగులుతుందని కానీ, లేకపోతే ప్రమాదాన్ని ఊహించగలిగే అవగాహన కానీ లేని వయసు పిల్లలు. కానీ వాళ్ళ తమ్ముడిని వాళ్ళు చాలా జాగ్రత్తగా పట్టుకొని కూర్చుంటే నేను కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆవిడని అడిగాను, అక్క ఆ పిల్లలు ఆవిడ భలే పట్టుకున్నాడు వాళ్ళ తమ్ముడిని అని అంటే, ఆడికి వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం, ఆడికి ఏ లోటు రానకుండా చూసుకుంటాడని చెప్పింది. వాళ్ళ వయసుకి అవగాహన లేని పిల్లలని చెప్పాను కదా. వాళ్ళ అమ్మ చెప్తున్న మాట చిన్నదా పెద్దదా? చాలా పెద్దదే. ఏమని చెప్పింది? వాళ్ళ తమ్ముడికి ఏది లోటు రాకుండా చూసుకుంటాడు అని చెప్పి ఆ తల్లి చెప్తా ఉంది. ఎందుకు చూసుకుంటాడు చెప్పండి? ఆడాలు తమ్ముడు కాబట్టి. జనరల్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక అన్న ఈ మాటలు విన్నప్పుడు నాతో ఒక మాట అన్నాడు, చెప్తున్నావు కానీ సహోదర ప్రేమ అందరూ అలా ఉండరు, సహోదరులే అని అన్నాడు. చేయడానికి ఒకడున్నాడు, నువ్వు వాడు అవుతావా అని అంటే, చేయలేలో 100 మంది ఉన్నారు, అది వర్కౌట్ అదని చెప్పడానికి ఇష్టపడతారు తప్ప చేసేవాడు ఒకడున్నాడు, అది నేనే అని చెప్పడానికి చాలామంది ఇష్టపడరు. అవునా కాదా? సహోదర ప్రేమలో చాలామంది చేయట్లేదు, నేను చేయను అనేది ఆశ్రయించడం ఈజీ. వాళ్ళిద్దరు చేస్తున్నారా, నేను కూడా చేయొచ్చు, నేను కూడా చేయగలను, నేను కూడా ఆ సహోదర ప్రేమ కలిగి ఉండగలను అని చెప్పడానికి అవకాశం తీసుకుంటామా? వదిలేద్దాం, సుఖంగా ఉందాం, హాయిగా ఉందాం, ఎందుకు ఈ ప్రాణానికి తలపోటు, ఎందుకు ఈ నొప్పి ఆయాసం, సహోదర ప్రేమ ఇది వదలట్లేదు, ప్రేమించమని చెప్తా ఉన్నాడు, ఎలా ప్రేమించగలం అలా చేస్తే అని చెప్పి కొన్ని పరిస్థితులు మన ముందుకు రావచ్చు. వ్యక్తి నడిచే జీవితాలు మన ముందుకు కనపడతా ఉండొచ్చు, వారికి కలిగిస్తున్న ఇబ్బంది మనకు కనబడతా ఉండొచ్చు. అయితే సహోదర భావము మనలో ఉంటే, ఆ ప్రేమ మనలో ఉండగలిగితే మనం ప్రేమించే స్థితిలో లోపం లేకుండా చూసుకోగలుగుతాం. ఎవరు ఎలా నడుస్తున్నారు అనేది కాదు, కానీ నేనెలా నడుస్తున్నాను, నేనెలా బ్రతుకుతున్నాను, నా బ్రతుకు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండగలుగుతుందా అనే ఆ సహోదర ప్రేమని నేను వెతకగలుగుతాను. మరొకరు నడిచారా నడవలేదా, మరొకరు జీవిస్తున్నారా జీవించలేదా అనేది కాదు, కానీ నాకు దేవుడు బోధించిన విషయం నాకు అర్థమైంది, నా హృదయం దాన్ని గ్రహించింది, నేను చేయగలను, నేను నడవగలను అని చెప్పి ఆ విషయాలు నేను పాటించడానికి నన్ను నేను ప్రోత్సహించుకోవడం సహోదర భావం కలిగిన వారిగా, ఆ ప్రేమను పొందుకొని నడిచేవారిగా, మనం జీవించిన వారిగా మారగలుగుతాం. అలాంటి వారిగా మనం ఉండాలని
దేవుడు ఆశపడుతూ మనకు కొన్ని విషయాలు నేర్పించారు. ఇబ్బందిలో మనం నేర్చుకున్న మొదటిగా ఆ, చేర్చుకునేవారిగా ఉండాలి, కొనసాగించేవారిగా ఉండాలి. పోయిన వారం నేర్చుకున్నాం, మీరకూడదు. అంటే దేవుని పేరు అడ్డం పెట్టుకొని మనం ఆ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం అనేది, దేవుని మాట మీరే వారిగా ఉండడం, దానివల్ల ఇతరులు ఇబ్బంది పడుతూ ఉంటారు. నాలుగోది, నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాం, ప్రయత్నం చేద్దాం. నాలుగో విషయం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23, 24. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23, 24. ఈ విషయాలు చదివే ముందు ఒక సంఘటన ఆలోచిద్దాం, తీసి దాన్ని పట్టుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23, 24 వచనాలు తీసి పట్టుకోండి. నా వైపు చూస్తే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, దాని తర్వాత ఆ విషయం చదవడానికి ఇష్టపడతాం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబం ఏంటి అని అంటే, వారు మా బంధువుల్లోనే, వారు మాకు బంధువులే, దగ్గర బంధువులే. అయితే ఆ కుటుంబం చాలా దేవుని నమ్ముకున్న వారిగా అటు ఇటుగా ఉంటున్న కుటుంబమే. అయితే వారి ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ స్థితి కలిగిన వారు అనమాట. రోజు వారు కూలి పని చేసుకుంటూ కష్టపడుతూ వారు బ్రతికే కుటుంబం అనమాట. తల్లిదండ్రులు, 2 పిల్లలు, ఆ కుటుంబం, ఆ నలుగురు. ఆ ఎదుగుతున్న వారు చాలా చక్కగా ఉండేవారు. కానీ మరి శరీరరీత్యా బలహీనపడ్డారో తెలియదు, మరి ఇంకా తొందరగా ఎదిగిపోదామన్న ఆలోచన తెలియదు. కానీ వాళ్ళు నెమ్మదిగా వాళ్ళు పని చేసుకోవడం కూడా కష్టమయ్యి, ఇబ్బంది అయ్యి, వారి కుటుంబం ఎలా మారిపోయింది అని అంటే, పిల్లలు కూడా చదువుకున్న స్థితిలో నుంచి చదివేవారు చదువుతారులే, ఏదో పని చేసుకుందాం, లేకపోతే ఏదో సంపాదించేద్దాం అని అనుకొని తప్పటి అడుగులు వేయడం ప్రారంభించారు. కారణం, తల్లిదండ్రులు సరైన దారిలో నడవలేక ఈ పిల్లలు చెడిపోవడానికి అవకాశం ఆ తల్లిదండ్రులు ఇచ్చారు. అలా ఇచ్చడం వల్ల ఏమైంది అని అంటే, కొంతకాలానికి తండ్రి ఏ టైంకి వచ్చేవాడో తెలియదు ఇంటికి. తల్లి ఏమో తన బాధ్యతలు, భర్త సరిగా లేకపోతే భార్య సరిగా ఉండగలదా? ఆ సరైన బాధ్యతతో కుటుంబాన్ని పోషించగలదా? ఆ పోషించలేక ఆ భార్య తెలిసిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా తన పొట్ట నింపేసుకునేది. భర్త ఏదో రకంగా తన చెడ్డ స్నేహాలను బట్టి తన పని తను జరిగించేవాడు. మరి పిల్లలు ఏమైపోతారు అనేది ఆలోచించకుండా ఎదిగేవారు. ఇలా జరుగుతున్న క్రమంలో పెద్దోడు ఒక రకంగా ఎదుగుతున్నాడు, చిన్నోడు ఒక రకంగా ఎదుగుతున్నాడు. ఈ ఇద్దరు ఎదిగే క్రమంలో ఏమైంది అని అంటే, పెద్దోడు కొన్ని వ్యసనాలకి చాలా బలహీన పడిపోయాడు. నాకంటే పెద్దోడండి. ఆ కుటుంబాన్ని నేను చూసి చెప్తున్న విషయాలు. బాగా చాంత దిగజారిపోయిన స్థితి ఏంటంటే, ఎవరేమన్నా తిరగబడతాడనమాట. తిరగబడి కొట్టేయడం. అలాంటి స్థితికి, కొట్టేయడం అంటే మామూలు కొట్టడం కాదు, చిన్న బ్లేడ్ పట్టుకుని కూడా తిరుగుతూ ఉంటాడు. అంటే భయపడరా? చాలా భయపడతారు. అలా ఎదగడం ప్రారంభించాడు. కారణం ఎవరు? తల్లి, తండ్రి. ఆ కారణంతో అలా ఎదుగుతున్నారు. చిన్నోడు మాత్రం కొంచెం మరి దేవుని మాటో లేకపోతే మరి ఇంకేదో రకంగా మనోడికి కొంచెం జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యి, ఇలాగైతే మన జీవితం అవ్వదో, కొంచెం సరి చేసుకోవాలని చెప్పి కొంచెం జాగ్రత్తగా తన జీవితాన్ని, చదువు అయితే చదవలేదు కానీ పనికైతే నమ్మకంగా వెళ్ళేవాడు. ఏదైనా పని చేస్తే ఆ పనిలో కొంత సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో పోషణ ఉండేది కాదు. సరైన క్రమంలో, పద్ధతిలో తల్లిదండ్రులు పెంచుంటే బాగుంది. కానీ ఆ క్రమం లేక తను కష్టపడి పనిచేసి తనకు పొట్ట నింపేసుకొని తన పద్ధతులు నడిచేవాడు. ఊరిలో వారికి ఒక ఇల్లు ఉండేది. ఆ ఇల్లు పోవడం వల్ల కొంత డబ్బు వస్తే ఆ స్థితిని జాగ్రత్తగా దాచుకున్నారు. ఈ కుటుంబం ఇలాగా చెదిరిపోయిన కుటుంబం మధ్యలో ఆ నలుగురు ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, చిన్నోడు ఎదుగుతూ జాగ్రత్తగా బాగా పైకి వచ్చాడు, కష్టపడ్డాడు, సంపాదించుకునే స్థితికి వచ్చాడు. ఒక సమాజంలో ఒక విలువ కలిగిన స్థాయికి ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఏం చేశాడు అని అంటే, ఎలాగైనా నా కుటుంబాన్ని అందరిలో మళ్ళీ తలెత్తుకునేలా చేయాలని చెప్పి ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టాడండి. చిన్నోడు తెలివైనాడా, తెలివి తక్కువడా? చాలా తెలివైనాడు. అలాంటి కుటుంబం నుంచి అలాంటి వ్యక్తులు వస్తారా? వచ్చే అవకాశం ఉందా? కానీ వచ్చాడు. ఎలాగో రకంగా ఆ పరిస్థితుల్లోంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇల్లు కట్టాడు.
సమకూర్చాడు. ఈలోపు తండ్రి ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, ఎప్పుడో వచ్చేవాడు రోజులో రాత్రి. అలాంటిది మధ్యలో ఏమయ్యాడో తెలియదు, ఎటు పోయాడో తెలియదు, తండ్రి కనబడకుండా పోయాడు. తల్లి అలా రోడ్డు మీద తిరుగుతూ ఎవరొకరి దగ్గర ఇంటి దగ్గర ఆహారం తింటూ అలా ఉండేది. తల్లి కొంతకాలానికి తల్లి కూడా చనిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. నిజానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నా ఒకటే, అవునా? అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు మనందరికీ మన వారి గురించి వినేటప్పుడు ఎలా అనిపిస్తుంది, ఉన్నా ఒకటే లేనా ఒకటే. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఉన్నారు. ఇప్పుడు అన్న ఉన్నాడు, తమ్ముడు. అన్నో దారించుకున్నాడు, తమ్ముడు దారించుకున్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అయింది. ఇప్పుడు ఆ ఇంట్లోకి ఎవరైనా ఒక అమ్మాయిని వివాహంకి ఇవ్వాలంటే ఇస్తారా ఎవరన్నా? ఆ కుటుంబం గురించి తెలిసినప్పుడు పిల్లోడు మంచోడే, చిన్నోడు, ఇస్తారా? ఎవరు. ఇప్పుడు మనవాడికి ఏమైందంటే నాకు ఎలాగా ఎవరో. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఇంటిని ముందు జాగ్రత్తగా కట్టిన ఇల్లుని చాలా జాగ్రత్తగా డెవలప్ చేసి బాగా ఎదిగించేసి అన్ని బాగా కట్టుకున్నాడు, అన్ని సమకూర్చుకున్నాడు. పెద్దోడు గురించిన సమాచారం తెలియకుండా తన జీవితాన్ని కట్టుకున్నాడు, కుటుంబాన్ని కట్టుకుండా, ఆర్థిక పరిస్థితిని ఇవన్నిటిని సమకూర్చుకున్నాడు. ఈలోపు తనకు పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి జరిగింది, ఇల్లు కట్టాడు, అన్నీ చేశాడు. పెద్దోడు మాత్రం ఏ బాధ్యత తీసుకోలేదు, తల్లిదండ్రులు నేర్పించిన క్రమంలోనే ఎదిగేసి అన్నీ తీసేసుకున్నాడు. ఇప్పుడు ఈ కుటుంబాన్ని కట్టుకుని ప్రారంభించిన తర్వాత ఆ ఇంట్లో ఆ కుటుంబంతో ఉండగలరా? వాళ్ళ అన్న అలాంటి వాడి పరిస్థితుల మధ్య ఉండలేని పరిస్థితి. అందరూ ఏం చెప్పారేనంటే మీ అన్ననే బయటికి తగిలే అని అన్నారు. ఏమన్నారు? అన్ననే బయటికి తగిలే అని అన్నారు. తగిలే అని అంటే కొద్ది రోజులకి ఏం జరిగింది అంటే మాకు వచ్చిన సమాచారం, తమ్ముడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు, అన్న ఇంట్లో ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఉంటే కొంచెం కుటుంబం బలపడింది. తమ్ముడు ఇంట్లో ఉండి అన్నను బయటికి పరిస్థితే లోకంలో ఉంటాయి, మరి అన్న ఇంట్లోంచి బయటికి ఈడెళ్ళిపోయాడు అని చెప్పి ఒకరోజు రోడ్డు మీద కనపడితే నేను అడిగాను, రాజేష్ ఏటి పరిస్థితి, మీ అన్నని ఇంట్లో ఉంచావు, నువ్వు బయటికి వెళ్ళిపోయావు ఏంటనంటే ఏం చెప్పాడో తెలుసా? ఆడ బలహీనతను మార్చుకోలేడు, నేను మార్చుకోగలను, నేను ఎక్కడున్నా స్థిరపడగలను, ఆడి స్థిరపడలేని జీవితంలో ఉన్నాడు, మార్చుకోవడానికి ఒక టైం వస్తుందేమో, అంతవరకు ఆయన అక్కడే ఉన్నాయి, బయటికి వెళ్తే చేస్తాడు, కనీసం మారితే బాగుంటాడేమో, నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా బతకగలను అని చెప్పి ఆయన అక్కడ వదిలేసి నేనే బయటకు వచ్చాను అని అన్నాడు. మారలేని కొంతమందిని చూసినప్పుడు వాళ్ళని దూరం పెట్టేసి బయట తోసేద్దాం అనే ఆలోచన జనరల్గా మనందరికి కలిగేది. తనకు కలిగిన ఆలోచన ఏంటో చూడండి, నేను బాగు చేసుకోగలిగిన వాడిని, సరిచేసుకోగలిగిన వాడిని, దిద్దుకోగలిగిన వాడిని, కట్టుకోగలిగిన వాడిని, మరలా నిర్మించుకోగలిగిన వాడిని అని తన స్వాస్థ్యాన్ని వదిలేశాడు. ఇల్లు కట్టేసి ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళి 10,000 ఇచ్చి అద్దుంటున్నాడు. ఆ స్థాయికి ఎదిగిపోయాడు. ఒక స్థితి, నీతి ఎప్పుడైనా ఒక మనిషి జీవితంలో ప్రారంభమైతే ఒక బలహీనుడిని రోడ్డు మీదకి తోయేది, కానీ తన బలాన్ని బట్టి ఆ వ్యక్తిని బలపరచడానికి తన బలహీనతలో నుంచి కూడా ప్రేమించే మనసు సహోదరులో మాత్రమే కలుగుతూ ఉంటుంది. ఈరోజు మనం ఆలోచించండి, మార్చుకోవడం అని అంటే నా జీవితాన్ని ముందు ఎలా ఉండేది, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఎలా ఉంటే దేవుని నీతి, ఎలా ఉంటే గౌరవం అని చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని తన జీవితాన్ని సహోదర ప్రేమను చూపించడానికి కనబరిచాడు. నిజానికి ఆ వ్యక్తికి ఇవన్నీ తెలియదండి, భక్తి తెలీదు, సమాజం విలువలు తెలియదు, ఏమీ తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, మార్చుకోగలిగిన స్వభావం నాలోని ప్రారంభమైతే అది నన్ను స్థిరపరుస్తుందని నమ్మాడు. ఇప్పుడు మనం తీసిన మాట చదువుదాం. గలతీయులకు రాసిన పత్రం 1వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును విశ్వాసమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. మునుపు హింసించేవాడు ఇప్పుడు ఎలా మారాడంట? ఏ విషయంలో అయితే హింస పెట్టాడో ఇప్పుడు ఆ విషయంలో హింస పెట్టిన తన జీవితంలో నుంచి ప్రేమించగలిగిన స్థితి, కాపాడగలిగిన స్థితి, సంరక్షించగలిగిన స్థితి. మొదటేమో పాడు చేసే బుద్ధి, హింసించే బుద్ధి, చెడిపే బుద్ధి. కానీ
మార్పు చెందిన ఆ వ్యక్తి జీవితం ఎలా మారింది అని అంటే అందరినీ కాపాడగలిగిన స్థితి వచ్చింది. అప్పుడు అందరూ ఆయనను బట్టి సంతోషించడం ప్రారంభించారు. ఈరోజు బాగు చేయబడిన స్వభావం కలిగిన వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, మొదటి అధ్యాయం 6వ వచనం చదువు తల్లి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగి పోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. మార్చుకున్న వ్యక్తి చెప్తున్నాడు, మునుపటి నుంచి మీరు బాగున్నారు కదా, మీరెలా చెడిపోయారు అని అడుగుతున్నాడు. ఇందాక నేను కుటుంబం గురించి చెప్పానే, వాళ్ళు ప్రారంభం నుంచి చెడిపోయారు. చెడిపోయినవారు ఒకడు మారి అందరికీ ఆదర్శంగా నిలబడ్డాడు. కానీ ఈరోజు అన్ని చక్కగా ఎదుగుతున్న మన కుటుంబాలలో అలాంటి నీతికరమైన ఆ వ్యక్తి చూపించిన ప్రేమ మనలో ఉందా? ఇప్పుడు నేను చెప్పిన కుటుంబంలో ఆ వ్యక్తి తన అన్న పట్ల చూపించిన ప్రేమ, మనం అన్నీ మంచిగా ఎదిగాం, విలువలతో ఎదిగాం, చాలా చక్కగా మంచి నాణ్యమైన ఆలోచనతో ఎదిగాం, సమాజపు విలువలు తెలుసు, కుటుంబాల బాధ్యతలు తెలుసు, తల్లిదండ్రులు అన్ని విషయాలు మనం చక్కగా చూశారు. కానీ ఆ వ్యక్తిలా ప్రేమించే మనసు మనలో ఉందానంటే మనం ఏం చెప్తాం? లేదనే చెప్పాలి. ఇప్పుడు ఆలోచిస్తే ఈ భక్తుడు పౌలు గారు కూడా ఆవేదిస్తున్నారు. ఏంటనంటే, నేను అలాంటి హింస కలిగించే పరిస్థితిలోంచి వచ్చాను, నేను మారాను, మీరు ముందు నుంచి మాలా చక్కగా నడుస్తున్నారు కదా, వెనక్కి తిరిగిపోయే బుద్ధి మీకెక్కడి నుంచి వచ్చింది అనే ఆ గలతీలో ఉన్న వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చెడిపోయిన దానిలో నుంచి దేవుణ్ణి పట్టుకుంటే బాగుపరచబడతారని నమ్మిన మనం బాగుపరచబడిన జీవితాలకు ఎదుగుతూ మధ్యలో వెనక జారిపోయే స్థితి ఎందుకు వస్తుంది మనలో? తప్పోయే ఆలోచన ఎందుకు వస్తుంది మనలో? దేవుణ్ణి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళే ఆలోచన ఉద్దేశాలు ఎందుకు వస్తున్నాయి మనలో అని అంటే, మూలం సరిగా లేదు, పునాది సరిగా లేదు. దేవుణ్ణి పట్టుకున్న వారుగా మనం పిలవబడడానికి కష్టపడుతున్నాం, కానీ దేవుని కలిగి ఉన్న వారుగా మన జీవితాలు ఉండడానికి, మనల్ని మనం మలుచుకోవడానికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వట్లేదు. అలాంటి జీవితాలు ఎప్పుడు కూడా మరొకరికి ఇబ్బంది కలిగించే వారిగా ఉంటాయి తప్ప, మేలు చేసి ఇతరులకి లాభం కలిగించే, క్షేమాన్ని కలిగించే వారిగా ఉండవు అనేది గమనించండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకి కొన్ని సైన్ బోర్డ్స్ కనబడతాయి కదా. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది, లేకపోతే ముందు టర్నింగ్ ఉంది, ముందు బ్రిడ్జ్ ఉంది, ఇవన్నీ చెప్పారు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు. ఆ సైన్ బోర్డు మీద బాగా తుప్పలు, బాగా బురద వచ్చిందనుకోండి, ఆ సైన్ బోర్డు దేనికైనా ఉపయోగపడుతుందా? దాని పర్పస్ ఏంటి? అక్కడ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి సరైన దారి, సరైన దిశ చూపించడమే కాదా? చూపించడమే దాని ముఖ్య ఉద్దేశం. అయితే దాని మీద బురద పడితే, దాని మీద చెత్త వస్తే, దాని మీద ముళ్ళ కంచి పడితే ఎదుటివాడిని ఇబ్బంది కలిగించే పరిస్థితికి మారిపోద్ది. ఈరోజు నేనేం ఎలా ఉండాలని దేవుడు ఆశపడ్డాడో అది చెయ్యకపోతే మరొకరికి ఇబ్బంది. పక్కరికి చెప్పండి, నన్ను ఎందుకొరకు దేవుడు తయారు చేశాడో అది నేను చెయ్యకపోతే పక్కవారికి ఇబ్బంది అని చెప్పండి. చెప్పారా? ఇప్పటి నుంచి నన్ను నేను మార్చుకుంటానని చెప్పగలిగితే మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి. మీరు చేయగలిగిన చేస్తున్నారా? ఆ బోర్డు ఎలాగైతే నిష్ప్రయోజనకరంగా మారిపోయిందని చెప్తామో, ఈరోజు నేను చేయకపోతే నా వల్ల మరొకరి ఇబ్బంది, నేనుండడం నిష్ప్రయోజనం అనే జీవితానికి మనం ఆలోచన కలిగినప్పుడు మన జీవితాన్ని ప్రయోజనకరంగా ఎలాగా అనేది మార్చుకోగలుగుతాం. ఈరోజు మనల్ని మనం మార్చుకోవాలి అనేది దేవుడు కోరుకుంటున్న విషయం. మనం మార్చుకోకపోతే మన వల్ల ఇబ్బందే కానీ మరొకరికి క్షేమం, మేలు కలగదు అనేది మనం ఆలోచించాలి. మార్పు తెలియని వారికి దేవుని గురించి తెలియపరచడం ఒక ఎత్తు అయితే, తప్పిపోయిన వారిని సమకూర్చడం పౌలు గారు చేస్తున్న ఈ ప్రయత్నం ఈ గలతీలకు రాసిన పత్రికలో. అంటే తెలియని వారికి తెలియచెప్పి వారిని మార్చడం ఒక పద్ధతి అయితే, తెలిసినోడు తప్పిపోతే వారి విషయంలో కూడా బాధ్యత కలిగి నిలవబడడం ఒక పద్ధతి. ఈరోజు మనం ఎలా అయితే రోడ్డు మీద ఉండే బోర్డు వారిని దారిని చక్కదారిలో నడిపిస్తుందో, నేను ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో సరైన దారి ఏంటో బోధించగలగాలి. తప్పిపోయిన వారిని సరిచేసే బుద్ధి కూడా నాలో నుంచి బయటకు వెళ్ళాలి. అంతేకాని నన్ను చూసి ఇంకొకడు పాడైపోతే, నన్ను చూసి ఇంకోటి చెడిపోతే, నన్ను చూసి ఇంకొకడు దారి తప్పిపోతే
అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకోడు. కానీ సహోదర ప్రేమనంటే నేను ఒకరిని చక్కని దారిలో నడిపించాలి, తప్పిపోయిన వారిని సరైన క్రమంలో పెట్టేవారిగా నా జీవితం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరొక విషయం ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి కొన్ని విషయాలు చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నదని నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరుచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? సరిపోతుంది. ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తే ఒకటి ఏంటనంటే విశ్వాసం ఉందని చెప్పి నోటి మాటతో చెప్పడం, రెండోది నేను విశ్వసిస్తున్నానని చెప్పి నా క్రియల ద్వారా చూపించడం అనేది 2 సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ మనం మన సహోదరుగా ఇతరులకి ఎక్కడ ఇబ్బంది కలిగిస్తామనంటే, నేను దేవుడిని నమ్ముతాను కానీ నమ్మి ఆయన ఏం చెప్తున్నాడో అది చేయకపోతే ఇతరులకు ఇబ్బంది కలిగించే వారుగా మారుతాము అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. మాట చెప్పడం సులువు, క్రియ చేయడం కష్టమేనా? మాట చెప్పడం సులువు, క్రియ చేయడం ఎందుకు కష్టం? మాట మన నుంచి ఏది ఖర్చు అవనివ్వదు, కానీ క్రియ ఎంతో కొంత ఖర్చు మన దగ్గర నుంచి లాక్కుంటుంది. ఆ లాక్కునేటప్పుడు మనం ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒక విషయాన్ని ఆలోచిస్తే, ఒకసారి కేజెచ్లో ఒకరికి బ్లడ్ కావాలి అని అంటే ఫోన్ వస్తే సరేనండి నేను వస్తానని చెప్పి వెళ్ళిన తర్వాత ఎక్కడానంటే చెప్పారు, వెళ్ళాను ఆ ప్రదేశంలో, మేము కూడా వస్తామనంటే మీరు రావద్దు, నేను వెళ్ళి ఇచ్చేస్తాను అంటే వారు వస్తే తప్ప డొనేట్ చేయడానికి అవ్వదు. అయితే మనకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారని చెప్పి నేను అక్కడ మాట్లాడతానండి, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తానండి నేను మీ దగ్గరికి అని చెప్తే సరేనండి అని చెప్పి వెళ్ళి ఇచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. చూడడానికి వెళ్తే 3 రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నామండి, ఈ రోజు దొరికింది. మేము అడిగిన ప్రతి ఒక్కరూ చెప్పే కారణం ఏంటంటే, ఎవలారు, మీకేమవుతారు, నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావు? ఇవ్వడానికి సిద్ధపడినవాడికి ఇన్ని క్వశ్చన్లు అవసరమా? మరొకరికి రక్తదానం ఇవ్వలేనోడు ఒక ఎత్తు అయితే, ఇచ్చేవాడికి చాలా క్వశ్చన్లు ఉంటాయి. ఎందుకు అని అంటే, రక్తం ఇస్తున్నాం, అది ప్రాణం, మరొకరిని బాగు చేయాలి, మరొకరిని స్వస్థపరచాలనే బుద్ధితో వస్తూ ఉంటారు. అలా అడిగిన వారు చాలామంది ఉంటారు, మంచిదే. అయితే నేను వెళ్ళి కూడా అవన్నీ చేసినప్పుడు ఆయన ఏమన్నాడనంటే, బాబుకి ఎవరు లేరు బాబు, అన్నిలా వచ్చావు అని అన్నాడు. రక్తం ఇచ్చినందుకు ఆయన ఏం కలుపుకున్నాడు నా దగ్గర? బంధుత్వాన్ని కలుపుకున్నాడు. మా ఇంటి పేరోడు కాదు, లేకపోతే మాకు సంబంధించినోడు కాదు, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు, లేకపోతే నేను వెంబడిస్తున్న విశ్వాసాన్ని కూడా ఆయన వెంబడించేవాడు కాదు, ఏది సంబంధం లేదు. కానీ నా ద్వారా ఒక క్రియ అతడు లబ్ధి పొందుకున్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, మా కుటుంబంలో ఒకడుగా, మా తోబుట్టోడులా, ఆయన పలికిన మాట, ఆయన తోబుట్టోడులా వచ్చేసావు బాబు, నీకు వందనాలు, ఇంకేం చేయలేదని అన్నాడు. ఆ సమయంలో కూడా ఎవరైనా ఆశిస్తారండి? రక్తం ఇచ్చాం కాబట్టి ఏదో ఒకటి ఇస్తాడు మనకి అని ఉన్నారు కాబట్టే కదా ఆయన పలికాడు ఆ మాట. ఈరోజు ఒక అవసరత తీర్చడానికి నీ దగ్గర ఏమున్నా నేను చేయడానికి నా మనస్సు తెరవకపోతే, దేవుని యందు నేను విశ్వసిస్తున్నాను అనడానికి ఒక అబద్ధం. అది ఎందుకు అబద్ధమో చెప్తాను.
దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ఈ మాట జాగ్రత్తగా వినండి, ఈ విషయానికి మూలమైన మాట. దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన దాన్ని నువ్వు జాగ్రత్తగా పట్టుకొని మరొకరికి అది ఇవ్వట్లేదు అనుకోండి, నీ నమ్మిక నీ దగ్గర ఇవ్వబడిన దానిక ఇచ్చిన వాడి మీద? అర్థం కాలే కదా, మళ్ళీ చెప్తాను చూడండి. నీకెవరైనా దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్నావండి, అది జ్ఞానమే అవ్వచ్చు, చదువే అవ్వచ్చు, అధికారమే అవ్వచ్చు, ఉద్యోగమే అవ్వచ్చు, ఏదైనా నువ్వు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్నావు. నువ్వు పొందుకున్నది మరొకరికి వినియోగించలేకపోతున్నావు అని అంటే, మరొకరికి ఖర్చు చేయలేకపోతున్నావు అంటే, నీ నమ్మిక ఇచ్చిన వాని మీద, ఇచ్చిన వస్తువు మీద? ఇచ్చిన వస్తువు మీదేనా? ఇచ్చిన వారి మీద నమ్మకం ఉంటే ఇది ఖాళీ అయితే మళ్ళీ ఆయన ఏం చేస్తాడని? నింపుతాడని. నన్ను నింపుతాడు, నాకు కావాల్సింది ఇస్తాడు, నాకు కావాల్సింది సమకూర్చుకుంటాడు. జనరల్గా అన్న మాకేం నేర్పిస్తారనంటే, ఎవరన్నా ఏదైనా ఇచ్చారనుకోండి మాకు చెప్తూ ఉంటారు. ఇచ్చారనుకోండి, అరే చూడరా ఈ అకౌంట్లో ఎలా పడ్డాయి అని అంటారు. మనకు ఎలా ఉంటుందో చెప్పండి, అలా అకౌంట్లో పడ్డాయి, ఎవడో వేసాడు తెలియనోడు, ముక్కు ముఖం తెలియనోడు అని అంటే ఎలారా బాబు ఈయనకి వేస్తారనిపిస్తుంది. వేసారు కదా, అలా పిల్లడికి స్కూల్ ఫీజు కట్టేసి వచ్చే అంటారు. అకౌంట్లో ఏమైనా డబ్బులు పెడితే మనం ఏమనుకుంటాం చెప్పండి, అమ్మయ్య అకౌంట్లో పడ్డాయి బాగుంది అనుకుంటాం. అన్నం కట్టేసి వచ్చామంటే పడిన 10 నిమిషాలు కూడా ఆనందించడం ఈయన అని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచిస్తే ఇచ్చింది, అప్పుడు అన్న ఏమన్నారంటే, ఇచ్చింది నేను ఇవ్వగలిగితే నాకు మించింది దేవుడు ఇవ్వగలడు, ఇచ్చింది నేను దాచుకోవడం ప్రారంభిస్తే నా దగ్గరది కూడా తీసుకుంటాడు అని చెప్పారు అన్న. ఇప్పుడు ఇచ్చింది నీ దగ్గర నుంచి పోద్దంటే అప్పుడేం చేస్తావు నువ్వు? ఇచ్చింది నీ దగ్గర నుంచి పోద్దంటే అప్పుడు మనం ఎలా స్పందిస్తాం? తోసి బయటికి ఇచ్చేయమ్మా, మళ్ళీ మనకు ఉన్నది పోవద్దంట, ఎందుకు పోగొట్టుకోవడం, మనకు కావాల్సింది ఇంకా ఎక్కువ ఇస్తాడంటే దేవుడు. ఇచ్చే గుణం వస్తుందంటే ఇస్తాం, పోతుందంటే ఆ భయంతో కూడా ఇస్తాం. వస్తుందని ఇస్తాం, పోతుందని ఇస్తాం. కానీ దేవుని నీతి మన దగ్గర ఇచ్చేదాని మీద కాదు, ఇస్తున్న దేవుని మీద మన నమ్మకం అని చెప్పేటప్పుడు మన జ్ఞానం ఉపయోగించగలుగుతాం, మన తలాంతులు ఉపయోగించగలుగుతాం, మన బలం ఉపయోగించగలుగుతాం, మన సామర్థ్యాలు ఉపయోగించగలుగుతాం. దేశానికి, సమాజానికి, కుటుంబానికి, మన తోబుట్టు వారికి, మన ఇంటి పేరు వారికి, బయటికి తెలియని వారికి, అందరికి కూడా ఉపయోగపడడానికి కేవలం నీ విశ్వాసం కారణమవుతుంది. ఎందుకో తెలుసా? నేను విశ్వసించిన దేవుడు నాకు ఇచ్చిన దాని విషయంలో చాలా చక్కటి ఆలోచన కలిగిన వాడు, నేను దాన్ని ఆయన మహిమ కొరకు వచ్చేస్తానని చెప్పి మనకి ఇవ్వబడిన దేని విషయంలో అయినా సరే వెనక్కి ఆశించక, దురుద్దేశంతో కాక, చక్కటి మంచి మనస్సాక్షితో ఇతరుల కొరకు ఉపయోగించేదే సహోదర ప్రేమ. నువ్వు అలా ఖర్చు చేయకపోతే నువ్వు మరొకరు ఇబ్బంది పెట్టేవారుగా మారుతావు. దేవుడు నీకు ఇచ్చింది నువ్వు భూమిలో కప్పెట్టాడు ఒక వ్యక్తి. చాలామందికి దేవుడు ఇచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏం చేశాడు? దాన్ని భూమిలో కప్పెట్టాడు. ఈరోజు మనం కూడా వినియోగించే వారిగా లేకపోతున్నాం అని అంటే, మనకి ఇవ్వబడిన దేని విషయంలో అయినా సరే మనం ఖర్చు చేసేవారిగా లేకపోతున్నాం అని అంటే దేవుని ఇబ్బంది పెట్టేవారిగా మనం మారుతాం. మన జీవితాలు ఈరోజు మనుషుల్ని ఇబ్బంది పెట్టే స్థాయి నుంచి దేవుని ఇబ్బంది పెట్టే స్థాయికి మారిపోతూ ఉన్నారు. ఎందుకు మారిపోతున్నారు అని అంటే, మన విశ్వాసం దేవుడని చెప్తూ కూడా మన క్రియలలో దేవుని చూపించలేని వారిగా మనం మారిపోతున్నాం. కాబట్టి మన ఇబ్బంది దేవునితో పాటు మనుషులకి, మనుషులతో పాటు దేవునికి అనే స్థాయికి మనం మారిపోతూ ఉన్నాం. కాబట్టి అలాంటి లక్షణాలు జీవితాలు మనలో ఉంటే ఈ రోజైనా దేవుని మాటను బట్టి మనం సరిచేసుకోవడానికి ఇష్టపడతాం. మొదటిది, మనం మార్చుకోవడానికి ఇష్టపడితే మరొకరికి ఇబ్బంది ఉండదు. మార్చుకోవడానికి ఇష్టం లేని మనస్సు మనలో ఉంటే మన వల్ల ఇబ్బంది కాదా? మార్చుకునే మనస్సు మనలో ఉండడం ద్వారా అక్కడ అనేకులు సంతోషించారు. అరే, పౌలు ఇలా ఉండేవాడంట్రా, ఇప్పుడు ఇలా మారిపోయాడు. ఒకప్పుడు ఇలా హింసించేవాడురా, ఇప్పుడు అందరినీ ప్రేమిస్తున్నాడురా, అందరినీ జాగ్రత్తగా నడిపిస్తున్నాడు, అందరినీ జాగ్రత్తగా ఎలా నడవాలో నేర్పిస్తున్నాడు అని చెప్పి ఆ వ్యక్తి గురించి ఇష్టపడ్డారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మార్పు కలిగిన జీవితం మనలో లేకపోతే మన వల్ల అనేక మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నిసార్లు మనకు బోధిస్తూ ఉన్నా చాలా లక్షణాలు మనం మార్చుకోం. కానీ ఈరోజు దేవుని దగ్గరికి వచ్చాం, ఇంకా మార్చుకోలేని సంగతి మనలో ఉంటే మన వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారనే స్పృహ ఈ రోజుకైనా మనం కలిగి ఉండి మన లక్షణాలని, మన ఆలోచనల్ని, మన ఉద్దేశాలని మార్చుకోవడానికి సిద్ధపడదాం. రెండోది మనం నేర్చుకున్నాం ఈరోజు, మనం దేవుని మాటతో కాక క్రియారూపకంగా చేసేవారిగా మనం ఉండకపోతే, అంటే
దేవుని మాటని ఆచరణలో పెట్టకపోతే మన వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది. దేవుని తెలుసుకున్నామని పేరు మాత్రం సరిపోదు, కానీ తెలుసుకున్నవాడు ఎలా బతుకుతాడో అలా బతకకపోతే మన వల్ల అనేక మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఈరోజు దేవుని ఎరిగిన వారు సమాజంలో చేసిన పనులు చాలా గొప్పగా కనపడతా ఉంటాయి. స్కూల్ కట్టించారు, హాస్పిటల్ కట్టించారు, మరొకరికి ఆశ్రయాన్ని కలిగించారు. వారి వల్ల అనేక మంది లబ్ధి పొందుకున్నారు. అలాంటి వారి వల్ల ఈరోజు మనం బ్రతుకుతూ సమాజంలో ఒక విలువైన వారికి ఎదగడానికి అవకాశం పొందుకున్నాం. అలా పొందుకున్న మనం మరొకరి ఇబ్బందిని చూడకపోతే మనం విశ్వసించే వారిగా మాటల దగ్గర మాత్రమే ఆగిపోయిన వారిగా ఉంటాం, కానీ వాటిని ఆచరణలో పెట్టే క్రియారూపకమైన విశ్వాసానికి మనం ఎదగట్లేకపోతున్నాం అనేది గమనించాలి. ఆఖరిగా ఏంటనంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి కొన్ని విషయాలు చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరీ విశేష ధైర్యం తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి. సరిపోతుందమ్మా. ఈ విషయాన్ని మనం చదివినప్పుడు పౌలు గారు ఇద్దరు గురించి చెప్తున్నా ఉన్నారు. ఒకరు ఏంటనంటే నాకేమో ఇబ్బంది కలిగించాలని వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు గుంపులు కూడా దేవుని గురించి మాట్లాడుతున్న గుంపులే. ఒకరేమో నాకు ఇబ్బంది కలిగిస్తున్నారు, మరొకరు ఏం చేస్తున్నారంట ఇబ్బందిని తొలగించడానికి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు కొన్ని పనులు మనం చేయడం ద్వారా ఇతరులకు ఏమవుతుందా ఎప్పుడైనా ఆలోచించారా? మనకేమవుతుందని ఆలోచించారా? కొన్ని పనులు ఏదైనా మనం చేసేటప్పుడు మనకి ఏమవుతుంది అని ఆలోచించారా? ఇతరులకి ఏమవుతుందని ఆలోచించారా? మన గురించే ఇతరులకి ఏమైనా అవుతుందని ఆలోచించారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు ఆలోచించరు. ఒక ఆయన ఇల్లు కట్టేటప్పుడు ఆయన ఇంటి స్థలం చుట్టూ ప్లేస్ అంతా అయిందే. ఇప్పుడు ఆ ఇల్లు కట్టక ముందు ఆ పక్క వెనక్కి వెళ్ళిపోవడానికి వెనక్కి వీధికి వెళ్ళిపోవడానికి ఆ ఇల్లు చాలా దగ్గరగా ఉండే దారి అనమాట. లేకపోతే కిందకి వెళ్ళి మళ్ళీ పైకన్నా ఎక్కాలి, లేకపోతే కొండన్న ఎక్కి మళ్ళీ కిందకి దిగాలి. అలాంటి ప్లేస్లో ఆయన ఇల్లు ఉండేది. కట్టుకోవడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ ఓరే ఇంక ఇల్లు కట్టేస్తున్నారా, ఇంక మనకు దారి మూసేస్తారా, ఆ పక్క వీధికి వెళ్ళాలంటే మళ్ళీ కిందకి దిగి వెళ్ళాలరా అని చెప్పి అందరు మాట్లాడుకుంటా ఉంటే ఆయన ఆ మాటలు విన్నాడో తెలీదు, లేకపోతే మరి ఆయనకి అందరు నడవడం చూశాడో తెలియదు. ఇల్లు కట్టడం ప్రారంభించిన తర్వాత ఒక 2 అడుగుల స్థలం వదిలాడండి. సందులాగా ఏర్పడింది. అది ఏర్పడితే అందరూ చాలా సంతోషించారు. ఇది ఉంచుతాడో లేకపోతే దేనికి ఏమైనా పెట్టుకుంటాడో రకరకాల డౌట్లు వస్తాయి రావా? అందరికి ఆ డౌట్లు వస్తాయి. ఏం చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. చక్కగా నిర్మించుకున్నాడు. సో సందు దారి వదిలేసి ఉంచాడు. కొంతమందికి మన సందు ఎవరైనా నడిచారనుకోండి, సందు ఏమైనా అరిగిపోద్దా? అరిగిపోద్దా? కానీ ఇబ్బంది ఉంటుందా ఉండదా? ఎక్కడ చోట్లేనట్టు ఎక్కడికో వచ్చాడు వీడు. ఏదో తెలియని బాధ వస్తుంది రాదా? మన సందు ఎవరైనా వాడితే, మన వాకిలు ఎవరైనా వాడుకుంటే దానివల్ల మనకు ఏ నష్టం ఉండదండి. కానీ మరొకరికి ప్రయోజనం అనేటప్పుడు దాన్ని సంపూర్ణంగా ఆనందించి ఒప్పుకోగలిగిన మనసు వస్తుందా? ఎక్కడో తెలియని బాధ. ఆయన మాత్రం స్వేచ్ఛగా వదిలేసి ఎలా అంటారు బాబు మీరు ఆ పక్క వీధికి ఇబ్బంది పడుతున్నారు కదా, జాగ్రత్తగా తిరగండి అన్నట్టు ఆయన వారికి ఆ స్థలం వదిలేసాడు. అలాంటి వదలగలిగిన మనసు 2 అడుగుల స్థలం అంటే డబ్బులు నష్టపోయినట్ట, లబ్ధి పొందుకున్నట్ట? సమాజం గురించి ఆలోచించి కొంతమంది వారి జీవితాలను త్యాగం చేస్తారండి. వారి దగ్గర ఉన్నది వదులుకుంటారు. ఒక ఆవిడ రాజంపేటలో ఒక ఆవిడ పిల్లలందరి కోసం కూడా
వివాహం కూడా చేసుకోకుండా అక్కడ ఉద్యోగం చేస్తూ ఆమె పొందుకున్న జీవితం కూడా ఆ పిల్లల భవిష్యత్తు కొరకు ఖర్చు పెట్టడం ప్రారంభించింది. న్యూస్లో వచ్చింది, ఇది ఎక్కడో దొరికింది కాదు, రాజంపేటలో జరిగింది. ఒక ఆవిడ, ఒక టీచర్ గారు, ఆ వార్డెన్ అనమాట, హాస్టల్ వార్డెను, పిల్లలందరి కోసం వచ్చిన కొన్ని ఏళ్ళకి ఏమవుతారు, ఆ పిల్లలందరూ హై స్కూల్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మళ్ళీ కొత్త తరగతులు వచ్చేస్తాయి. ఆ పిల్లల కోసమే ఆవిడ జీవితాన్ని ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టడానికి, ఆమె జీవితం కూడా ఖర్చు పెట్టడానికి, వారి భవిష్యత్తు మీద పెట్టుబడిగా పెట్టింది. కొంతమంది అంతేనండి, ఏంటనంటే వారు మరొకరి జీవితాన్ని గురించి, ఇతరుల యొక్క శ్రేయస్సు గురించి, ఇతరుల యొక్క మేలు గురించి, వారి ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచించి వారిని వారు కోల్పోవడానికి ఇష్టపడతా ఉంటారు. సహోదర ప్రేమ అంటే అది. ఇక్కడ ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఇబ్బంది కలిగించే వారిని సహోదరుడా అని పిలుస్తాడా? ఈయన పిలుపులు అలా ఉంటాయి. పౌలు గారు ఆ జనాంగంలో కొంతమంది కక్ష చేత చేస్తున్నారు, అది నాకు ఇబ్బంది. కొంతమంది ఏమో నాకు మేలు కోసం నాకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. వారి వల్ల నాకు క్షేమం, మరొకరి వల్ల నాకు ఇబ్బంది అని చెప్పి 2 గుంపుల గురించి చెప్తా ఉన్నారు. ఈరోజు ఇతరుల గురించి ఆలోచించే స్పృహ మనకు లేనప్పుడు మనం మన ఇష్టానుసారంగా మన పనులు చేసుకుంటాం. దానివల్ల ఇతరులు ఇబ్బంది పడతారనే కనీస ఇంగిత జ్ఞానం కూడా మనకు రాదు. ఈరోజు సహోదర ప్రేమ కలిగిన వాడు తన గురించి తాను మాత్రమే కాకుండా తను చేస్తున్న పనుల వల్ల ఇతరులకి ఏమైనా ఇబ్బంది కలుగుతాదా అని జాగ్రత్తగా పరిశీలించుకుంటాడు. తాను పరీక్షించుకొని ఆ ఉపయోగకరంగా ఎలా మార్చాలో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాడు. కొంతమంది బల్బ్ పార్క్ చేసేటప్పుడు తిన్నంగా తీసుకెళ్ళి ఆ స్వీట్ షాప్ ముందో లేకపోతే బట్టల షాప్ ముందో పెట్టేస్తారు. రోడ్డు ఏమైనా నీదా అని అడుగుతారు. మరి అయిందా? బండి పెట్టినోడే కాదు, కానీ షాప్ నుండి ఏమడుగుతాడు? రోడ్డు ఏమైనా నీదా అని అడుగుతాడు. ఆడు కూడా అదే క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాడు? ఏమైనా చెప్పగలరా? కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? వ్యాపారం కదండి, కొంచెం తీయండి అని బతుకులాడుతూ ఉంటారు. ఈరోజు మరొకరి ఇబ్బందిని నువ్వు దృష్టించకపోతే, ఆలోచించకపోతే, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆడేం చేస్తాడు చెప్పండి? నీ ఇబ్బందిని పట్టించుకుంటాడా? కనీసం నీ ఇబ్బంది నుంచి నువ్వు బయటపడాలని ఆశపడతాడా? ఈరోజు మరొకరి ఇబ్బందిని దృష్టించక, మరొకరు ఆ కష్టాన్ని మనం ఏ రకమైన ఆ లోపల తీసుకోక, అందులో ఎక్కడైనా ఇంకా దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు ఆలోచించావా? మనంత దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి ఉండదండి. ఒకసారి ఒక మాట చదువుదాం. ప్రసంగి 7వ అధ్యాయము 2 నుంచి చదువుదాం. ప్రసంగి 7వ అధ్యాయము 2 నుంచి కొన్ని మాటలు చదువుదాం. ప్రసంగి 7వ అధ్యాయము. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోవుట మేలు. బాగా పెళ్ళి బ్యాండ్ బాజా వినిపిస్తుంది అనుకోండి, ఏరా పిలిచారా నిన్న అక్కడికి అని అడుగుతారు కదా? అడగరా? ఏరా నిన్న అక్కడికి పిలిచారా, వెళ్తున్నారా, తయారయ్యారా అని అడుగుతారు. అక్కడికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏడుస్తున్న వారి ఇంటికి పోవుట మేలంట. ఒకరు దుఃఖంలో ఉన్నారా, ఒకరు బాధలో ఉన్నారా, ఆ ఇంట్లో ఎవరో చనిపోయారా అంటే, అవునా అయితే ఈ వీధిలోంచి కాదు పక్క వీధిలోంచి వెళ్ళిపోదాం అని చెప్పి సందులోంచి ఇంకో వీధిలోకి వెళ్ళి అందులోంచి వెళ్ళేవాడు చాలామంది. అవునా కదా? ఒకరి ఇబ్బందులు ఉన్నారనంటే వెళ్దాం, సందర్శిద్దాం, వారికి అవసరత ఏదైనా ఉందేమో, అక్కర ఏదైనా ఉందేమో, వారి ఇబ్బందులో నేను ఉన్నానని చెప్దాం అని చెప్పే మనసు కొద్ది మందిలో మాత్రమే వస్తుంది, కొద్ది మందిలో మాత్రమే పుడుతుంది. ఈరోజు సహోదర ప్రేమ ఏంటనంటే సంతోషించే వారి ఇంట ఉండడం కాదండి, దుఃఖించే వారి ఇంట ఉండడం. చదువుతారు ఇంకా. యాలయనగా మరణము అందరికినీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. యాలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. ఈరోజు మనం బుద్ధి కలిగిన వారిగా ఉండాలి అని అంటే, జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి అని అంటే, ఒకరి ఇబ్బందులు ఉండేటప్పుడు స్పందించే స్పందన, మెలకువ మనలో ఉండాలి. ఆ స్పందన, మెలకువ మనలో లేకపోతే మన ఇబ్బందికి మరొకరు స్పందించరు, మన కష్టానికి మరొకరు మెలకుగా వారి అవసరత తీర్చే మనసు వారిలో పుట్టదు. ఈరోజు ఆలోచించండి,
మనల్ని దేవుడు సృష్టించినప్పుడు మన గురించి దేవుడు ప్రణాళిక కలిగి ప్రతి విషయాన్ని మన జీవితంలో కలుగు చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది ఎప్పుడు కూడా ఆలోచన కలిగి నడవాలి. ఒక సహోదరుడికి ఇబ్బంది కలుగుతుంది అని అంటే, దుఃఖంలో ఉన్నారు అని అంటే, బాధలో ఉన్నారు అని అంటే స్పందించే మనసు మనలో రాకపోతే సహోదర ప్రేమ అనుకున్నట్ట లేనట్టు. కాబట్టి ఒక సహోదరుల ఇరువురి మధ్య ఇబ్బంది అని అంటే వారు ఎలా ప్రేమించగలుగుతారో, వారు ఎలా వారి అవసరతను తీర్చడానికి ఇష్టపడతారో, అలా సమాజంలో బ్రతుకుతున్న మనం కూడా మరొకరి ఇబ్బంది అని అంటే దాని ప్రకారం మనం ఏం చేయగలమో, ఎలా చేయగలమో అని చెప్పి వెతికే మనస్సు మనలో ఉండాలి. నన్ను నేను మార్చుకోవడానికి ఇష్టపడాలి, తద్వారా ఇతరులు మార్చడానికి నేను సహాయం చేయాలి. అలాగే నేను దేవుని మాట ప్రకారం నడవడానికి ఇష్టపడితే మరొకరికి క్షేమం, నడవడానికి ఇష్టపడకపోతే మరొకరికి ఇబ్బంది అనేది సత్యాన్ని గమనించాలి. ఆఖరిగా ఇతరుల గురించిన స్పృహ నాలో ఉంటే దానివల్ల ఇతరులకి మేలు కలుగుతుంది. లేకపోతే నా స్వార్థంతో నేను బతికితే మరొకరికి ఇబ్బంది కలిగించే వారుగుతాను. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎక్కడైనా మనం ఉంటే మన జీవితాన్ని సరిచేసుకుందాం, మార్చుకుందాం. దేవుడు కోరుకుంటున్న స్థాయికి మన జీవితాన్ని ఎదిగేలాగా మనం బలపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం.